నా పేరు కార్తీక్, వయసు 26 ఏళ్లు. మా వదిన పేరు అనూష 28. తనంటే నాకు ఎప్పటినుంచో చాలా ఇష్టం. తను నాకంటే 2 ఏళ్లు పెద్దది. చూడటానికి బొద్దుగా, ముద్దుగా, చాలా అందంగా ఉంటుంది. పెళ్లైన కొత్తలో అన్నయ్య రాఘవతో ఎంతో సంతోషంగా ఉండేది. కాని రానురాను వాళ్ల మధ్య ఏదో దూరం పెరిగింది. అన్నయ్య తన వ్యాపార పనులతో ఎప్పుడూ బిజీగా ఉంటాడు. అనూష వదిన ఇంట్లోనే ఉంటుంది. తను అందంగా కనిపించినప్పుడల్లా నన్ను నేను అదుపు చేసుకోలేకపోయేవాడిని. ఒళ్లంతా ఒకలాంటి తిమ్మిరి. నేను ప్రతిరోజూ జిమ్కి వెళ్తాను. చాలా ఫిట్గా ఉంటాను. ఒకరోజు పొద్దున్నే జిమ్కి వెళ్తుంటే అనూష వదిన నన్ను పిలిచి, కార్తీక్, జిమ్ నుండి వచ్చేటప్పుడు రాజేంద్రనగర్లో ఉన్న మెడికల్ షాప్కి వెళ్లి ఈ మందులు తీసుకురావా అని అడిగింది. నాకు కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది. తను సిగ్గుపడకుండా అడిగిందని. సరే వదినా అని చెప్పి జిమ్కి బయలుదేరాను. గంటసేపు జిమ్ చేసి తను చెప్పిన మందులు తీసుకుని ఇంటికి వచ్చాను. వదినను పిలిచి ఆ ప్యాకెట్ ఇచ్చేశాను. తను కొద్దిగా సిగ్గుపడుతూ తలదించుకుని తీసుకుని వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు నేను, ఏంటి వదినా, ఎప్పుడూ లేనిది నిన్న కొత్తగా మెడికల్ షాప్కి వెళ్లి మందులు తెమ్మన్నావ్ అని అడిగాను. ఏం లేదు కార్తీక్, మీ అన్నయ్య ప్రతిసారీ మర్చిపోతున్నారు, అందుకే నీతో చెప్పాను అని అంది. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు ఏదో ఒకటి తెమ్మని చెబుతుండేది. ఒకసారి ఉగాది పండుగ వచ్చింది. అనూష వదిన వాళ్ల పుట్టింటికి శంషాబాద్కి వెళ్దామని అనుకుంది. కాని ఇంట్లో పనులతో పాటు పండుగ కాబట్టి అన్నయ్య షాపులో చాలా బిజీగా ఉన్నాడు. కార్తీక్, అనూషను శంషాబాద్లో వాళ్ల పుట్టింటి దగ్గర దింపిరా అని అన్నయ్య నాతో చెప్పాడు. నేను కాదనలేకపోయాను. ఇంట్లో వాళ్లు చెప్పింది చేయడం తప్ప నాకేం పనిలేదు కదా. సరేనని బైక్ తీసి వదినను ఎక్కించుకుని బయలుదేరాను. దారిలో అనూష వదిన నన్ను గట్టిగా పట్టుకోవడం, నాకు తగిలేలా కూర్చోవడం లాంటివి చేస్తుంది. నాకేదో తెలియని ఫీలింగ్. ఈరోజు చాలా అందంగా ఉన్నావ్ వదినా అని మాట కలిపాను. నీతో మాట్లాడుతుంటే చాలా హాయిగా ఉంది అని అన్నాను. ఆ మాటలకి తను నా మీద బాగా ఫిదా అయిపోయింది. నువ్వు కూడా చాలా ఫిట్గా ఉంటావు కార్తీక్, నిన్ను టచ్ చేయాలనిపిస్తుంది అని చెప్పడం మొదలుపెట్టింది. కొద్దికొద్దిగా ఓపెన్ అవుతుంది. నిన్ను చూసినప్పుడల్లా నాకు ఏదోలా అనిపిస్తుంది. మీ అన్నయ్యకు నా మీద ఆసక్తి తగ్గింది. పెళ్లైన కొత్తలో మాత్రమే బాగా చూసుకునేవాడు, తర్వాత చాలా వరకు దూరంగా ఉంటున్నాడు అని తన మనసులో మాటలన్నీ చెప్పేసింది. మరి నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా అని అడిగాను. ఏమిటి చెప్పు కార్తీక్ అని అంది. ఇంతవరకు వచ్చాము కదా, నాకు ఎప్పటినుండో చెప్పాలని ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీతో చెప్పలేకపోయాను అని అన్నాను. తను వెనక నుండి నిజమా అని గట్టిగా నన్ను హత్తుకుంది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అయితే మధ్యలో ఒక దగ్గర బండి ఆపనా అని అడిగాను. వెంటనే హా అంటూ సిగ్గుపడటం మొదలుపెట్టింది. సరే అని దగ్గర్లో ఉన్న ఒక చిన్న హోటల్కి తీసుకువెళ్లాను. తను కొద్దిగా భయపడుతూ లోపలికి వచ్చింది. చాలా ముద్దుగా, బొద్దుగా, అందంగా ఉంది. మెల్లగా తన కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ కాస్త దగ్గరికి వెళ్లాను. ఏంటో కాని వదిన ఒళ్లంతా వేడిగా ఉన్నట్లు అనిపించింది. ఆశ్చర్యంగా, ఎందుకు వదినా అని అడిగాను. ఆడవాళ్లకి అంతేలే, బాగా ఇష్టం పెరిగినప్పుడు అలానే అవుతుంది అని నవ్వుతూ చెప్పింది. నాకు ఇదే మొదటిసారి వదినా అని చెప్పగానే తను నాకు కొన్ని సలహాలు ఇచ్చింది. ఆ తర్వాత నేను తనని ఇబ్బంది పెట్టకుండా కొన్ని కోరికలను తీర్చాను. వదిన కూడా నా మీద తన ప్రేమను చూపించింది. ముద్దుగా, ఎత్తుగా ఉన్న తన అందాలను తన సలహాల ప్రకారం మనస్ఫూర్తిగా ఆస్వాదించాను. అదే సమయంలో సరిగ్గా అరగంట తర్వాత హోటల్ తలుపు తట్టింది. ఎవరా అని చూస్తే మీనాక్షి ఆంటీ, అనూష వదిన పక్కింటి ఆమె. అయ్యో మీనాక్షి ఆంటీ, నువ్వేంటి ఇక్కడ అని అనూష వదిన కంగారుగా అడిగింది. అనూషా, నేనిక్కడ కొడుకుతో కలిసి భోజనానికి వచ్చాను. ఇంతకీ నువ్వు కార్తీక్తో కలిసి ఇక్కడేం చేస్తున్నావ్? అన్నయ్య నిన్ను శంషాబాద్కి దింపమన్నాడని చెప్పాడు కదా అని మీనాక్షి ఆంటీ సూటిగా అడిగింది. వదిన ముఖం పాలిపోయింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆంటీ, మేము శంషాబాద్కి వెళ్తూ మధ్యలో కొంచెం ఆకలేసి ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగాము అని నేను తడుముకోకుండా చెప్పాను. మీనాక్షి ఆంటీ నమ్మినట్లు లేదు. ఆమె కళ్లల్లో ఒకరకమైన అనుమానం కనిపించింది. అవునా, సరే సరే, త్వరగా వెళ్ళండి, మీ అన్నయ్య కంగారు పడతాడు అని చెప్పి వెళ్ళిపోయింది. అయ్యో కార్తీక్, ఇప్పుడు ఏం చేయాలి? మీనాక్షి ఆంటీ చూసింది. తను అన్నయ్యకు చెబుతుందేమో అని అనూష వదిన భయంతో అంది. వదినా, కంగారు పడకు. ఆంటీకి అంతా తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా మనం జాగ్రత్తగా ఉండాలి అని ధైర్యం చెప్పాను. ఆ తర్వాత మేము వెంటనే బైక్ ఎక్కి శంషాబాద్కి బయలుదేరాము. దారి పొడవునా వదిన భయపడుతూనే ఉంది.